బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ వందనాలు. నేను ఈరోజు చెప్పవలసిన విషయం ఏంటంటే, విచ్ చర్చ్ ఈజ్ ట్రూ ఆన్ దిస్ ఎర్త్. ఏది ఈ భూమి మీద నిజమైన సంఘము, అలాగే విచ్ చర్చ్ ఈజ్ ట్రూ అండ్ వేర్ ఈజ్ ట్రూ చర్చ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సంఘం ఎక్కడ ఉంది ఈ భూమి మీద అనేది మనం తెలుసుకునే ముందు అసలు చర్చ్ అంటే ఏంటనేది మనం తెలుసుకోవాలి. చర్చ్ మీన్స్ నాట్ బిల్డింగ్స్, నాట్ అవుటర్ థింగ్స్. అంటే చర్చ్ అంటే అక్కడ పెద్ద బిల్డింగ్ ఉందని పెద్ద చర్చ్ అనడం, ఇక్కడ పూరుగుడుసు ఉందని ఇక్కడ చిన్న చర్చ్ అనడం, అది చర్చ్ కాదండి. అక్కడ చాలా రంగురంగులు ఉందని అది మంచి చర్చ్ అనుకోవడం, అక్కడ వాక్యం బాగా చెప్తారని గొప్ప సంఘం అనుకోవడం, ఇక్కడ వాక్యం బాగాలేదని ఇక్కడ అబద్ధ సంఘం అనుకోవడం, ఇది కాదండి చర్చ్ అంటే. చర్చ్ మీన్స్ యేసుక్రీస్తు గారు మొట్టమొదట భూమి మీద చర్చ్ అనేది ఎలా నియమించారు, ఈ విషయం మనం తెలుసుకోగలిగితే నిజమైన సంఘం ఎలా ఉంటుందో మనకు తెలుస్తుంది అనమాట. యేసుక్రీస్తు గారు మొట్టమొదట ఈ భూమి మీద చర్చ్ని ఎలా నియమించారో చూద్దాం. చర్చ్ అంటే ఇట్స్ లైక్ నాట్ బిల్డింగ్, ఇట్స్ ఆర్గనైజేషన్. ఇట్ ఈస్ లైక్ ఆర్గనైజేషన్ అంటే ఒక సంస్థ, పరలోక గవర్నమెంట్ యొక్క ఆథరైజ్డ్ సంస్థ. అది ఒక సంస్థ అన్నమాట. దేవుని యొక్క పరలోక గవర్నమెంట్ యొక్క లా అండ్ ఆర్డర్ ప్రకారం నడిచే ఒక సంస్థ అది. ఈ భూమి మీద ఎలాగైతే సంస్థలు ఉంటాయో, ఒక స్కూల్స్ కానీ, ఒక హాస్పిటల్స్ కానీ, ఒక పెద్ద పెద్ద సంస్థలు, గవర్నమెంట్ సంస్థలు ఎలాగైతే ఉంటాయో ఎగ్జాంపుల్స్గా, అలాగా పరలోక గవర్నమెంట్ యొక్క ఒక సంస్థ అన్నమాట. అది ఒక పరలోక రాజ్యం, అది ఒక పరిపాలన. పరలోకం నుండి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గారు పరిపాలించి ఒక రాజ్యం అది. దాన్ని ట్రూ చర్చ్ అంటారనమాట. ఆ చర్చిని అసలు యేసుక్రీస్తు గారు భూమి మీద ఫస్ట్ ఏ విధంగా దాన్ని స్థాపించారో చూద్దాం. ఇప్పుడు ఈ చర్చిని ఒక దేవాలయంగా కట్టబడుచున్నారని వాక్యంలో రాస్తుందన్నమాట. సో ఈ దేవాలయంలో ఒక బిల్డింగ్ లాగా ఎలా కట్టారో చూడండి. యేసుక్రీస్తు గారు ఈ పరలోక రాజ్యం అనే బిల్డింగ్కి మొట్టమొదట మూలరాయి, కార్నర్ స్టోన్ యేసుక్రీస్తు గారు అన్నమాట. జీసస్ క్రైస్ట్ గారు, యేసుక్రీస్తు గారే ఈ పరలోక రాజ్యం అనే బిల్డింగ్కి మొట్టమొదట మూలరాయి నిజమైన సంఘానికి. దాని తర్వాత ఈ వాక్యం మనం చూసుకున్నట్లయితే 1వ పేతురు 2వ అధ్యాయము 5 నుండి 7 వచనాలు ఉంటుంది. అలాగే ఎఫిషియన్స్లో 2వ అధ్యాయం 20 వచనంలో కూడా ఉంటుంది అనమాట. యేసుక్రీస్తు గారే నిజమైన సంఘానికి మూలరాయి. దాని తర్వాత రాళ్ళు ఎవరంటే పేతురు గారు, యాకోబు గారు, యోహాను గారు. వీళ్ళు ముగ్గురు కూడా సజీవమైన రాళ్ళు. అందుకే పేతురు గారికి రాయి అని పిలుస్తారు. ఎందుకంటే సీనియర్ అపోస్తలుడు, ఆయన ప్రవక్త ఆ టైంలో. అంటే యేసుక్రీస్తు గారు చనిపోయిన తర్వాత చర్చిని లీడ్ చేసింది పేతురు గారు అనమాట. అందుకే ఆయనకి పరలోక రాజ్య తాళాలు ఇవ్వడం జరిగిందనమాట. పరలోక రాజ్య తాళాలు మిగతా వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? ఈయన సీనియర్ అపోజిట్ మీన్స్ ప్రాఫిట్, ప్రవక్త. ఆ తర్వాత వాళ్ళకి ఇద్దరు కౌన్సిలర్స్ అనమాట, యాకోబు గారు, యోహాను గారు. అందుకే యేసుక్రీస్తు గారు సమాధి దగ్గరికి వెళ్ళేటప్పుడు 3వ దినం వేసుకున్న తర్వాత సమాధానికి స్త్రీలు ఫస్ట్ వెళ్తారు, తర్వాత పేతురు, యాకోబు, యోహాను గారు వెళ్తారనమాట. వీళ్ళు ఫస్ట్ ప్రెసిడెన్సీ. ఓకే, ఈ తర్వాత వీళ్ళు ముగ్గురు తర్వాత అపోస్టల్స్ 12 మంది రాళ్ళు, సజీవమైన రాళ్ళు, 12 మంది ఫౌండేషన్ అనమాట, పునాది. ప్రవక్తలు, అపోస్టలు వేసిన పునాది మీద ఈ బిల్డింగ్ కట్టబడుచున్నదని మనకి ఈ వాక్యాల్లో తెలియజేస్తారు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 19 నుండి 22 వచనాలు మనం చూసుకున్నట్లయితే అపోస్టల్స్, ప్రవక్తలు, అపోస్టల్స్ వేసిన పునాది మీద ఈ పరలోక రాజ్యం బిల్డింగ్ అనే నిర్మించబడుతుందని అక్కడ వాక్యం ఉంటుంది. దేవాలయం లాగా నిర్మించబడుతుందని. తర్వాత చర్చ్ బిల్డింగ్ ఎలా ఉందో చూడండి. తర్వాత 70 మంది పెద్దలు. ఈ యొక్క అపోస్టల్స్ కోసం లోకాసు వార్త 9వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఉంటుంది. అపోస్టల్స్ వాళ్ళకి అథారిటీస్ పవర్స్ కూడా ఇస్తారు అక్కడ. అలాగే వీళ్ళందరికీ అథారిటీస్ పవర్స్ ఇచ్చారన్నమాట జీసస్ క్రైస్ట్ గారు. అలాగే 70 మంది పెద్దలు. ఈ 70 మంది పెద్దలు వీళ్ళ తర్వాత కోరం 70 కోరం అంటారు. 70 కోరం వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు ఖండాల వైజ్గా వీళ్ళు వెళ్తారు, వీళ్ళు ఖండాల వైజ్గా దేశాలుగా వీళ్ళు కూడా వెళ్తారు మిషన్ చేయడానికి. వీళ్ళ తర్వాత వీళ్ళ అండర్లో ఏరియా అథారిటీస్ అంటారు. ఏరియా అథారిటీస్ అలాగే ఒక ఏరియా అథారిటీస్, ఒక ఆసియా ఏరియాకి వీళ్ళు, ఆస్ట్రేలియా ఏరియాకి వీళ్ళు, అలా ఉంటుంది అనమాట.
ఉత్తర అమెరికాకి వీళ్ళు, దక్షిణ అమెరికాకి వీళ్ళు, ఆ విధంగా ఏరియా అథారిటీస్ ఉంటారు. దాని తర్వాత మిషన్ ప్రెసిడెంట్స్. ఒక దేశంలో ఎన్ని మిషన్స్ అయితే ఉంటాయో ప్రతి మిషన్కి ఒక ప్రెసిడెంట్ ఉంటారు. వాళ్ళు మిషన్ ప్రెసిడెంట్ అండర్లో డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్ ఉంటారు. డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్ అంటే ప్రతి జిల్లాకి ఒక ప్రెసిడెంట్ ఉంటారు అన్నమాట. ఇప్పుడు ఆ జిల్లాలో ఎన్ని బ్రాంచ్లు అయితే ఉన్నాయో అన్ని బ్రాంచ్లకి వీళ్ళు చూసుకుంటారు. వీళ్ళ అండర్లో బ్రాంచ్ ప్రెసిడెంట్స్ ఉంటారు. ఆ జిల్లాలో ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయో ప్రతి బ్రాంచ్కి ఒక్కొక్క ప్రెసిడెంట్ ఉంటారు. ఆ పైన ఒక బ్రాంచ్లో మెంబర్స్ ఉంటారు అన్నమాట, బ్రాంచ్ మెంబర్స్. ఇక్కడ వైజాగ్లో కానీ ప్రతి ఏరియాలో కూడా, ప్రతి దేశంలో, ప్రతి జిల్లాలో, ప్రతి ఒక్క మండలాల్లో కూడా వీళ్ళు ఈ విధంగా విస్తరిస్తుంది అన్నమాట పరలోక రాజ్యం అనేది భూమి మీద. సో ఈ విధంగా అనేది చర్చ్ అనేది దేవాలయంలాగా కట్టడం జరిగిందనమాట. అయితే ఈ విధంగా ఉన్న చర్చ్ మరి ఇప్పుడు ఎక్కడ ఉంది, ఇప్పుడు ఎక్కడున్నారు ప్రవక్తలు, అప్పుడు ఏమయ్యారు, ఇది అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. అప్పట్లో ఏం చేశారంటే ఈ చర్చ్ని ఒకవేళ ప్రవక్తల్ని, అపోస్తుల్ని చంపకుండా అలా కంటిన్యూగా ఆర్గనైజేషన్ నడిచింది అనుకోండి, ఈ పాటికి బైబిల్లో చాలా గ్రంథాలు రావాల్సింది. ఒక 1 పేతురు, 2 పేతురు, కొరింథీయులకు రాసిన పత్రికలు, హెబ్రీయులకు రాసిన పత్రికలు, ఇవే కాకుండా ప్రకటన గ్రంథం తర్వాత కూడా లివింగ్ ప్రాఫిట్స్, అపోస్టల్స్ వాళ్ళు పట్టుకుంటే వాళ్ళ ప్లేస్లో ఇంకొకరు వస్తారు, వాళ్ళ ప్లేస్లో ఇంకొకరు వస్తారు. అలాగే ఆర్గనైజేషన్ ఇప్పుడు కూడా నడుస్తుంటుంది. ఇప్పుడు ఎగ్జామ్లో గవర్నమెంట్ స్కూల్లో ఒక టీచర్స్ చనిపోతే సంస్థ ఆగిపోతుంది. ఆ టీచర్స్ ప్లేస్లో ఇంకొకరు ఫిల్ అవుతారు. ఒకవేళ ట్రాన్స్ఫర్ అయిపోయినా కూడా ఆ ప్లేస్లో ఇంకొకరు ఫిల్ అవుతారు. సంస్థ అనేది అలా ఉంటుంది అనమాట. ఆ విధంగా ఇక్కడ ఈ అపోస్టల్స్లో ఇస్కరియోతు యోధా గారు చనిపోయారు. ఆ ప్లేస్లో ఇంకొకరు మత్తయి పేరిట చీటీ వచ్చింది. ఆ ప్లేస్లో మత్తయి గారు అపోస్టల్గా నియమింపబడ్డారు. ఆ విధంగా ఆర్గనైజేషన్ ఆగదు, అదే వెళ్ళిపోతుండాలి. కానీ దురదృష్టం ఏంటంటే అప్పుడు ఫస్ట్ ట్రూ చర్చ్లో ఏమైందంటే అపోస్టల్స్ వాళ్ళు చంపబడ్డారు, చాలామంది చంపబడ్డారు. అలాగే ప్రవక్తలు చంపబడ్డారు, 70 మంది పెద్దలు కూడా చాలామంది చంపబడ్డారు. ఇందులో కొంతమంది బ్రతికి ఉన్నప్పటికీ కూడా ఆథరైజ్డ్ పర్సన్స్ లేకపోవడం వల్ల, అథారిటీస్ లేకపోవడం వల్ల భూమి మీద నుంచి ఈ అథారిటీస్ అండ్ పవర్స్ భూమి మీద నుంచి వెనక్కి వెళ్ళిపోయి ఆథరైజ్డ్ పర్సన్స్ లేకపోవడం వల్ల, చనిపోవడం వల్ల. సో ఇప్పుడు 10th క్లాస్ చదివినోడికి ఐఏఎస్ కలెక్టర్ ఇచ్చారు కదండి, ఆయన క్వాలిఫై అవ్వాలి. క్వాలిఫై అయిన వ్యక్తులకే ఆ అథారిటీస్ అండ్ పవర్స్ ఇస్తారు ఇప్పుడు కూడా. సో అలాగే భూమి మీద ఇంకా ఆథరైజ్డ్ పర్సన్స్ లేరు, అంటే క్వాలిఫైడ్ వ్యక్తులు లేరు. లేకపోవడం వల్ల ఏమైందంటే ఫస్ట్ ట్రూ చర్చ్ అనేది ఆగిపోయింది. అలా చాలామంది చంపబడడం వల్ల ఏమైంది, ఫస్ట్ ట్రూ చర్చ్ అనేది ఆగిపోయింది. ఇంకా మరి కంటిన్యూషన్ లేదు. ఒకవేళ కంటిన్యూషన్ బ్రతికి ఉండి కంటిన్యూషన్ వెళ్ళి ఉంటే మనకి ఇంకా చాలా గ్రంథాలు రావాల్సింది, చాలా రెవల్యూషన్స్ రావాల్సింది. ఆకాశం నుంచి, దేవుడి నుండి చాలా రెవల్యూషన్స్. ఏ విధంగా నడపాలి, ఏ విధంగా ప్రజలకి మంచి చేయాలి, ఏ విధంగా అంటే పరలోక తండ్రి యొక్క ఎక్స్పెక్టింగ్ ఏంటంటే ఫస్ట్ నుండి కూడా పరలోక తండ్రి యొక్క ఎక్స్పెక్టింగ్ ఏంటంటే భూమి మీద ఉన్న తన పిల్లలమైన సంతానం అందరూ కూడా సంతోషంగా ఉండాలని, పవిత్రంగా ఉండాలని, పరిశుద్ధ పట్టణాలన్నీ కూడా కట్టాలనుకున్నారు యాక్చువల్గా. అలాగే ఎంతో ట్రై చేశారు. మోషే గారితో ట్రై చేశారు. ఫస్ట్ హానోక్ గారు ట్రై చేశారు. హానోక్ గారు సిటీ మొత్తం ఆకాశంలో గెలిపోయింది. ఎందుకు, ఆయన కరెక్ట్గా నడిపారు చర్చిని. హానోక్ గారు మొత్తం ఎంటైర్ సిటీ అంతా కూడా నీతిమంతులు అయ్యారు. ఎంటైర్ సిటీ అందరూ కూడా ప్యూర్ డాక్టర్ని నడిచారు, ఐకమత్యంగా ఉన్నారు. పరలోక తండ్రి యేసుక్రీస్తు గారు పరిశుద్ధాత్మ చెప్పినట్టు విన్నారు కాబట్టి డైరెక్ట్ పరలోకానికి వెళ్ళిపోయారు. అలా తర్వాత లేదు, ప్రజలు ప్రవక్తను చంపేశారు. అప్పట్లో పాత నిబంధన కాలంలో కూడా ప్రవక్తను చంపేసేవారు. మరి కొత్త నిబంధనలు వచ్చేసరికి అపోస్టల్స్ కూడా చంపేశారు. తర్వాత ఇంకెక్కడ ఆర్గనైజేషన్ కంటిన్యూషన్ లేదు. ఇలాగా కొన్ని సంవత్సరాల వరకు కూడా ఇక్కడ ఒక 110-120 సంవత్సరాల వరకు ట్రూ చర్చ్ అనేది నడపడ్డది. నెక్స్ట్ మళ్ళీ సేమ్ ట్రూ చర్చ్, సేమ్ ఆర్గనైజేషన్, సేమ్ ట్రూ చర్చ్ అనేది మళ్ళీ భూమి మీద మరొకసారి పునఃస్థాపన అయ్యింది. ఆ పునఃస్థాపన అయిన చర్చ్ని ది చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ లాటర్-డే సెయింట్స్ అంటారు. ఎందుకు లాటర్-డే సెయింట్స్ అంటారు కూడా నాకు చెప్తాను. ఫస్ట్ మాత్రం యేసుక్రీస్తు సంఘమే ఇలా నియమించబడ్డది. అందుకే యెషయా గారు రాసిన పత్రికలో యెషయా గారు పాత నిబంధన కాలంలో ముందే చెప్పారు, నేను బహు ఆశ్చర్యకరంగా మరొకసారి భూమి మీద ఆశ్చర్యకరమైన ఇది అద్భుతాన్ని చేస్తాను, ఒక ధ్వజాన్ని ఉంచుతానని ఆయన యెషయా గ్రంథంలో 11:11 తర్వాత 29వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే ఆ వాక్యాలు ఉంటాయి. ఏమని 11:11 ఏముంటుందంటే యెషయా గారు గ్రంథంలో మరొకసారి
దేవుని చెయ్యి అంటే పవర్ నేను చాపుతాను, మరొకసారి అంటే రెండోసారి అని అర్థం. అంటే ఫస్ట్ సారి ఈ విధంగా కూలిపోయింది అథారిటీస్ పవర్స్. మళ్ళీ రెండోసారి అంటే కడపర్తనంలో రెండోసారి మళ్ళీ ఆ చేయి చాచారు, మళ్ళీ ఆ పవర్ అండ్ అథారిటీస్ ఇచ్చారు. అవి ఏ విధంగా వచ్చాయనేది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను అనమాట. ఇవన్నీ మళ్ళీ ఈ ఆర్గనైజేషన్ అంతా ఏ విధంగా వచ్చింది ఇదంతా కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆ యొక్క అసలు ఇవన్నీ రావడానికి ఇంకా నిబంధనలు ఏమైనా ఉన్నాయా, ఇంకేమైనా బుక్స్ ఉన్నాయా, ఎక్స్ట్రా సబ్జెక్ట్స్ ఏమైనా దేవుడు ఇచ్చారా, ఒక కంటిన్యూషన్గా మళ్ళీ సెకండ్ టైం వచ్చిన ట్రూ చర్చ్లో కంటిన్యూషన్గా మళ్ళీ ఏమైనా కొత్త రెవల్యూషన్స్ వచ్చాయా, మళ్ళీ కొత్తగా ఏమైనా దేవుడు మాట్లాడింది ఏమైనా భూమి మీదకి వచ్చిందా, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను. చర్చ్ అనేది ఈ విధంగా ఉండాలి. ఇట్స్ లైక్ ఆర్గనైజేషన్, నాట్ బిల్డింగ్స్. సో నాకు తెలుసు పరలోక తండ్రి ఎంతగానో మనం ప్రేమిస్తున్నారు. తన అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు నామములో మనం పవిత్రంగా ఉండాలని ఆయన ఆశిస్తున్నారు, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు. సో మనం కూడా అథారిటీస్ పవర్స్ పొందుకొని దేవుని యొక్క రాజ్యానికి చేరడానికి మనం 100% పరిపూర్ణంగా 100% ప్రిపేర్ అవ్వడానికి, సిద్ధపాటు కలిగి ఉండడానికి, అలాగే యేసుక్రీస్తు రెండో రాకడ వచ్చేసరికి 100% సంపూర్ణంగా సిద్ధపాటు కలిగి ఉండడానికి మనకి చాలా సబ్జెక్ట్ని కూడా అందిస్తున్నారు. యేసుక్రీస్తు నామంలో ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. ఆమేన్.